అరే తమ్ముడు బంగారం నా జాన్ బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా ఇట్లాంటి దావత్ చేసుకోలేదు తమ్మి. ఫస్ట్ టైం తమ్మి కాటన్ బీర్లు కళ్ళ ముందు కనబడేసరికి మనసంతా దిల్కుష్ అవుతుంది తమ్మి. ఏముందన్నా, అప్పుడంటే తాగాలంటే చేతిలో పైసలు ఉండాలి. అదే ఇప్పుడు మనం ఆడిందే ఆట పాడిందే పాట. మనకింకా పైసలతో పనేముందన్నా? మాయ వేయాలా, మస్తుగా తాగాల, మత్తలు అవ్వాలా, ఎంజాయ్ చేయాలా. అంతే తమ్మి, అంతే ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ గిసొంటి దావతులు ఉంటాయని తెలిస్తే ఎప్పుడో సచ్చికి ఇక్కడికి వచ్చేటోళ్ళంగా తమ్మి. అంతా పైవాడి లీల. మన చేతులు ఏముంది చెప్పు, ఈ బీర్ బాటిల్స్ తప్ప. అవును తమ్మి, కరెక్టే. మనకింత మంచి అవకాశం ఇచ్చిన దేవుడి మీద ఒక కవిత వదలమంటావా తమ్మి? అన్నా, నువ్వేమనుకోకపోతే ముందు మంచికో 2-3 బీర్లు తాగుదాం. మంచిగా చిల్లున్నాయి, చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి అన్న. సరే, కూలింగ్ పోకముందే తాగుదాం తమ్మి. అరే టేబుల్ కొంచెం దూరమైంది తమ్మి. డోంట్ వర్రీ అన్న, నేనున్నా కదా, నేను సర్వ్ చేస్తా. అరే ఆగు తమ్మి, ఇప్పుడు మనం మనుషులం కాదు తమ్మి, మనం దయ్యాలం. ఇప్పుడు మనం బీర్ ముందుకి పోనక్కర్లేదు, బీరే మన మూతి దగ్గరకు వస్తుంది. చూడు తమ్మి, బగబుగే 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 బగబుగే. నా 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 ఈ ఐడియా నాకు రాలేదన్నా. లేపు లేపు. బగబుగే 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 బగబుగే. ఇప్పుడు చెప్పన్నా కవిత్వం. దేవుడా, ఓ మంచి దేవుడా, పూరం లెక్క పుట్టించినావు, పెళ్ళైనాక సంపించినావు, ఏదో ఒకటి చేసి నన్ను స్వర్గానికైతే రప్పించినావు. వా అన్న వా. నాకు తాగడానికి బీర్లు ఇచ్చినావు, మాట్లాడేటందుకు మంచి తమ్మునిచ్చినావు. వా అన్న వా. ఈ దావత్ని ముందు ముందు మేము చేసుకునే దావతని మాత్రం మా నుంచి దూరం చేయకు దేవుడా. నువ్వు అయ్యో నాకు తెలుసు. బేసికలీ యు ఆర్ ఏ గుడ్ గాడ్. వా అన్న వా. థ్యాంక్స్ తమ్మి. వా, ఈ అర్ధరాత్రి ఇట్లా చల్లటి బీర్లు తాక్కుంటా పక్కనే అగ్గిమంట పెట్టుకుంటే మనసంతా చిల్లు అనిపిస్తుందన్న. ఎంజాయ్ తమ్మి. ఇప్పుడు నీకు రాత్రి అయిందని ఇంటికి రా అని ఫోన్ చేసేటోళ్ళు లేరు, ఏడ తాగుతున్నావురా అని అడిగేటోళ్ళు లేరు. ప్రశాంతమైన జీవితం తమ్మి, ఎంజాయ్ చేయాలి అంతే. అవునన్నా, మనిషి జీవితం కంటే ఈ దయ్యం జీవితమే మస్తుందన్నా. సరే గానీ నీ పేరేందన్నా? మళ్ళీ అడుగు తమ్మి. నీ పేరేందన్నా? నా పేరే మళ్ళీ అడుగు తమ్మి. భలే ఉందనా నీ పేరు. జోక్ చేసిన తమ్మి, నా పేరు ప్రజాపతి. మరి నీ పేరు? సేతుపతి. నిజంగానా తమ్మి? నీ జాంగనే అన్నా. నేను కూడా జోక్ చేసిన అన్నా, నా పేరు పరమేష్. ఏ ఊరు తమ్మి మీది? మా ఊరే అన్నా. నాతో భలే తమాషా చేస్తున్నావు తమ్మి. సరే గాని బాహుబలి లెక్కున్నావు, అసలు ఎట్లా చచ్చిపోయినావు అన్నా? ఏం చెప్పాలి తమ్మి, దొంగ ముండా నా పిల్లమే నన్ను చంపింది. అయ్యో, చంపుకునేంత గొడవ ఏం జరిగిందన్నా మీ మధ్య? ఏం లేదు తమ్మి, ఛాయలో కొంచెం చక్కెర ఎక్కైందన్న అంతే. అదే పాపమైంది తమ్మి. ఈసారి ఛాయ్ పెట్టినప్పుడు చక్కెర బదులు విషం వేసింది తమ్మి. ఆ తర్వాత ఏమైందన్నా? ఏముంటమ్మి, ఆ విషయం కలిపిన ఛాయ్ తాగినా కొంచెం నిద్ర వచ్చినట్టు అయిందని మంచాలు ఒరిగిన తమ్మి. కళ్ళు తెరిచేసరికి ఇగో ఇక్కడున్నా. నీ భార్య పెద్ద సాడిస్లా ఉందానా? ఇగో ఇష్టు కూడా తమ్మి. చీర కొనియలేదని భర్త మీద అలిగిన భార్యను చూసినా గానీ ఛాయలో చక్కెర ఎక్కందన్న భర్తను చంపిన భార్య గురించి ఫస్ట్ టైం వింటున్నానా? మరి నీకేమైంది, నువ్వెట్లా సచ్చినావు? లవ్ ఫెయిల్యూర్ అన్నా. నిన్నెవరు తమ్మి లవ్ చేసింది? పూజ, మా పక్కింటమ్మ. రోజు హాయ్ చెప్పేది, నేను ఒక రోజు ఐ లవ్ యూ చెప్పిన. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఒక నవ్వు నవ్వి ఐ లవ్ యూ చెప్పింది. అనుకున్నా. తర్వాత ఏం జరిగింది తమ్మి? ఫోన్ నంబర్ ఇచ్చింది. అప్పటి నుంచి రోజు వాట్సాప్లో చాటింగ్ చేసుకునే వాళ్ళం. పోటీ పడి మరీ వాట్సాప్ స్టేటస్ చూసుకునే వాళ్ళం. ప్రతి నెల రీఛార్జ్ కూడా నువ్వే చేస్తాడు కదా ఆ అమ్మాయికి. అరే, నీకెట్లా తెలుసన్నా? ఇలాంటి ఎన్నో చూసిన తమ్మి. తర్వాత ఏం జరిగిందో చెప్పు. అయితే ఒకరోజు ఆ అమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ నేను చూడలేదన్నా.
అంతే నా స్టాటస్ ఎందుకు ఇవ్వలే అని పెద్ద గొడవ వేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని నా ముఖం మీద చెప్పేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందన్నా. ఓ, నీ బతుకు జడా. ఇది ఓ కారణమేనా తమ్మి? వాట్సాప్ స్టేటస్ చూడలేదని నిన్ను వదిలేసి అంతలోనే వేరే వాడితో పోవడం తమ్మి. ఏమన్నా అది అర్థం కాక నేను ఆత్మహత్య చేసుకున్నా. మంచి పని చేసినావు. ఓ అన్న దయ్యమన్నా కాపాడనా, నాకు భయం పడుతుందన్నా. అరే తమ్ముడు, మనం ఇంకా దయ్యాలమే. అవును కదా వాడెవడో చూద్దాం. అన్నా జాగ్రత్త అన్నా. చంపేస్తాను రే.